హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చక్కుల 3977. ఈరోజైతే మనం మిర్చి బజ్జీ చేసుకోబోతున్నామండి. వాటి కోసం నేను మిర్చిని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చక్కగా చూస్తున్నారు కదా, చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తయారు చేసుకుందాం. ఈలోపు ఇప్పుడు కొంచెం నిమ్మరసం అయితే తీసుకున్నానండి. అంటే పచ్చిమిర్చిలో ఉన్న కారం అయితే పోవడానికి చింతపండు కానీ లేదా నిమ్మరసం కానీ తీసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం తీసుకున్నాను. ఒక 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని అయితే ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే బేకింగ్ సోడా యూజ్ చేయట్లేదండి. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం ఇవి వేసుకొని కలుపుకొని ఒకసారి అయితే చాలా చక్కగా ఇలా చూస్తున్నారు కదా, కొంచెం చిక్కగానే ఉందండి. సో ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న మన పచ్చిమిర్చిలోకి పట్టించేద్దాము. ఇదిగోండి మన నిమ్మరసం అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మన మిర్చికి అయితే పట్టేసుకొని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఆ పులుపు ఫ్లేవర్ అంతా కూడా చక్కగా మిర్చికి అబ్జర్వ్ అయ్యేంత వరకు కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బౌల్తోనైతే నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వామ్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం నలిచాను, చేతితోనే నలిసి ఇప్పుడు ఈ పిండిలో అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చక్కగా ఇదంతా కలిసే విధంగా ఇలా ఒకసారి కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దోసపిండి టైప్లో చిక్కగా కలిపేసుకున్నామండి. ఇదిగోండి చక్కగా ఇలా కన్సిస్టెన్సీ చాలా చిక్కగా కూడా ఉండే విధంగా చూసుకోవాలండి. మరీ పలుచగా అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది, సరిగా రావు మిర్చి అనేవి. చక్కగా ఇదిగోండి ఇలా దోసపిండి టైప్లో కొంచెం చిక్కగా కలుపుకున్నాను. బయట వర్షం అయితే వస్తుందండి, చల్లగా బయట ఉందండి. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా బయట చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఈ వేడివేడి బజ్జీ తింటుంటే ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా చాలా బాగా తిప్పుకోవాలండి. అప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటే బాగా వస్తాయి. మిర్చి బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా కొంచెం అబ్జర్వ్ అయ్యేంత వరకు చక్కగా మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కడానికి ట్రై చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అయితే బాండీలో వేసేసుకుందామండి. ఈలోపు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిర్చి బజ్జీని వేసేసుకోవడమేనండి ఆయిల్లో. ఇదిగోండి ఇలా చక్కగా డీప్ ఫ్రై డిప్ చేసుకొని చక్కగా ఇందులో వేసుకోవడమేనండి. ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి మన మిర్చి బజ్జీ. ఇంతేనండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. సో కొంచెం పిండి కూడా మిగిలింది కాబట్టి పకోడీ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి ఇంకొంచెం పిండి మిగిలింది, సో పకోడీ వేసుకోవడానికి అయితే వీలు పడుతుంది. దీన్ని అయితే పడేయడానికి కూడా చక్కగా వీలు లేకుండా పకోడీ వేసుకోవచ్చు. ఆనియన్ ఉంటే ఆనియన్ పకోడీ, లేదా పొటాటో ఉంటే పొటాటో పకోడీ, వంకాయ అంటే వంకాయ పకోడీ, ఎన్నైనా వేసుకోవచ్చు అండి వేస్ట్ చేయకుండా. సో దీన్ని మనమైతే ఈ మిగిలిన పిండితోనే పకోడీ కూడా వేసేసుకుందాం, ఆనియన్ పకోడీ. ఇదిగోండి చక్కగా ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్ పకోడీకి. ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకున్నాను ఆనియన్స్ కూడా. సో ఇందులో వేసేయడమేనండి, ఆయిల్లో వేసేయడమే. ఇదిగోండి ఆనియన్ పకోడీ కూడా అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మిర్చి బజ్జీ ఇటు
ఇటేమో పకోడీ. చాలా సింపుల్గా 2 ఐటమ్స్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు బయట అయితే చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది ఖమ్మంలో. సో ఇప్పుడు ఈ చల్లదనానికి ఈ వేడి వేడిగా మిర్చి బజ్జీ పకోడీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.